వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. కార్తీక మాస అనంతగిరి పెద్ద జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం భక్తులు స్వామివారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. దర్శనం కోసం 2 గంటల సమయం పట్టగా సాయంత్రం సమయంలో ఆలయ ఆవరణలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించగా అనంతగిరి ఆవరణ దీపకాంతులతో అందంగా దర్శనమిచ్చింది. विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभं शान्ताकारं श्रीपद्मनाभं राजपूजितं कीर्तिदायकं परमपुरुषं जगदीश्वरं पंकजनाभं श्रीनारायणम् विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभं शान्ताकारं श्रीपद्मनाभं राजपूजितं कीर्तिदायकं नारायणं श्रीनारायणं लक्ष्मीवल्लभं श्रीनारायणम् वेददायकं दशावतारं श्रितजनप्रियं श्रीपदाम्बुजं क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् नयनमोहनं दर्शनं सुखं लक्ष्मीवल्लभम् ऐश्वर्यप्रदम् परमपुरुषं जगदीश्वरं पंकजनाभं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दशावतारं श्रितजनप्रियं श्रीपदाम्बुजं क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् तिरुवनन्दं देववासकं राजसेवितं श्रीपद्मनाभम् शान्ताकारं श्रीपद्मनाभं कीर्तिदायकं वरप्रदायकं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम्
वेददायकं दशावतारम् श्रितजनप्रियं श्रीपदाम्बुजम् क्षीरसागरं शयनसुन्दरम् नारायणं श्रीनारायणम् विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् साधुरक्षकं करुणामयं क्षीरसागरं शयनसुन्दरं स्वर्णभूषितं वर्णमोहनं सच्चिन्मयं सत्यरूपकं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दशावतारम् श्रितजनप्रियं श्रीपदाम्बुजम् क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् विद्यादायकं श्रुतिलयप्रदं संगीतात्मकं कीर्तनप्रियं शान्ताकारं श्रीपद्मनाभं क्षीरसागरं शयनसुन्दरं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् वेददायकं दशावतारम् श्रितजनप्रियं श्रीपदाम्बुजम् क्षीरसागरं शयनसुन्दरं नारायणं श्रीनारायणं विष्णुवैभवं विश्वरक्षकं पुण्यदायकं श्रीपद्मनाभम् मोक्षदायकं मुक्तिदायकं शान्तिदायकं वरप्रदायकम् జై శ్రీరామ్ జై శ్రీరామ్ కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అనంతగిరి గుట్టపైన జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కనివినిగి ఎరగని రీతిలో ఈ యొక్క అనంత పద్మనాభ జాతర చరిత్రలోనే ఇది చాలా నూతన అధ్యాయంగా భావించవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున శ్రావణ మాస
కార్తీక మాస సోమవారం రోజున మన యొక్క పట్టణానికి సంబంధించినటువంటి కానీ గ్రామాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి మహిళామూర్తులు మాతృమూర్తులు అందరూ వచ్చి ఈ యొక్క కార్తీక దీపాల వెలుగు అనేటువంటిది ఏదైతే నింపిందో ఇది అందరికీ కూడా చాలా ఆనందదాయకము, అదృష్టం కూడా. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి యొక్క కార్యక్రమము ఈ యొక్క కొండపైన జరిగి ఉండదు. కానీ మొట్టమొదటిసారి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది మనమందరం కూడా పూర్వజన్మలో చేసుకున్నటువంటి యొక్క సుకృతమని భావించాలి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం గత వారం రోజులుగా ఈ యొక్క కొండపైన అనేకమైనటువంటి యొక్క దైవిక సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది ఈ యొక్క కార్యక్రమానికి నాందిగా భావించి దీన్ని మనము ప్రతి సంవత్సరం ఒక నూతన ఒరవడితోటి ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాలోనే అనంత యొక్క పద్మనాభ స్వామి యొక్క జాతర వేడుకలు, బ్రహ్మోత్సవ వేడుకలు అనేటువంటిది అద్భుతం, మహా అద్భుతం అనేటువంటి విధంగా మనమందరం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క కొండ యొక్క పవిత్రతను ఒకవైపు రక్షించుకుంటూనే మన యొక్క హిందుత్వాన్ని, మన యొక్క జాతీయ భావనను అందరం కూడా కలిగి ఉండి మన యొక్క జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతి మదిలో నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఈ యొక్క ఆంధ్రగిరి పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి యొక్క కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు ముఖ్యంగా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు స్వామివారి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారి బ్రహ్మోత్సవాల ఏదైతే జాతర జరుగుతుందో చాలా వైభవంగా జరుగుతుంది. ఈరోజు చాలామంది గ్రామాల నుంచి మరి వికారాబాద్ పట్టణం నుంచి గంగారం కావచ్చు, లేకపోతే రాజుగూడ కావచ్చు, రామయ్యగూడ కావచ్చు, లేకపోతే ఓల్డ్ గంజి, న్యూ గంజి, వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది మహిళలు వాళ్ళు శ్రమ కోర్చి వాళ్ళ ఇంటి దగ్గర ఒత్తులకు కావాల్సిన అన్ని తయారు చేసుకొని, సమిధం తయారు చేసుకొని, తర్వాత ఆయిల్ తెచ్చుకొని ఇక్కడ ముగ్గులేసి, ఇక్కడ ఇది యాక్చువల్గా స్వామివారి వైష్ణవ దేవాలయము. శ్రీ మహావిష్ణువే 5000 సంవత్సరాల కింద ఇక్కడ కొలువై అవతరించారు. సో అక్కడ ఈ ప్రాంగణంలో శంఖ చక్రాలతో పాటు మళ్ళీ శివుణ్ణి కూడా ఇక్కడ ముగ్గు రూపంగా వేసి, అంటే శివుడు కేశవుడు ఒకరే అనే ఒక కొత్త నినాదాన్ని ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా ముగ్గులతో చూపించారు. ఇది కూడా మనం చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా భక్తి మనము చూస్తాము. కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలని, అంటే వెలుతురికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మన యొక్క ఆధ్యాత్మిక సాధన యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే అజ్ఞానం పోయి, చీకటి పోయి జ్ఞానంలోకి వెళ్ళాలని. సో ఈ జ్ఞానానికి ప్రతీకగా ఈ దీపాలన్నీ ఈ క్షేత్రంలో స్వామివారు వచ్చి 5000 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడికి ఆ చరిత్రను ఒకసారి మనం నెమరు వేసుకుంటూ ఈరోజు 5000 దీపాలతో ఇక్కడ మహిళలందరూ ఈ ప్రాంగణాన్ని అలంకరించారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఉన్న మన ఉత్సవాలు ఎక్కువగా ఆధ్యాత్మిక కోణంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్.